మహిళల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. శిక్షణ ఏకకాలంలో అమలైతే క్రైమ్ రేట్ తగ్గుతుందని, మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా డాక్టర్స్ మాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ లేదు అనేటువంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున దిస్ ఇస్ 7th డే అనుకుంటా, ఈ రోజు వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు, తర్వాత ట్రీట్మెంట్ కూడా వెళ్లకుండా ఓపీలు కూడా బైకట్ చేసి మరి వచ్చారు. కాబట్టి వాళ్ళకు మనం కూర్చొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఒక గుడ్ మెసేజ్, ఒక భరోసాను కూడా మనం ఇక్కడ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం తక్షణంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్టీకి సంబంధించి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళకి భరోసా ఇస్తూ, వాళ్ళకి నిజంగా వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి త్రూ వాళ్ళ డాక్టర్స్ కానీ లేకుంటే హాస్పిటల్ హెడ్స్ తో కానీ ఆ రూమ్లను కూడా ఒకసారి చూడమని చెప్పండి. ఎట్లెట్లున్నాయి, ఎక్కడికి వెళ్ళినా చూడంగానే అరే ఇది ఉమెన్ సేఫ్టీ కోసం ఇది ఈ డయల్ నెంబర్ 100, 181 ఇట్లా ఉన్నాయి అనేది. తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా